ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సముద్రంలో చాలా కొట్టుకొని వస్తూ ఉంటాయి. అంటే సీషెల్స్ కావచ్చు, సీవీడ్ కావచ్చు, ఎంటీ ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, డ్రిఫ్ట్ వుడ్ కావచ్చు, కొన్నిసార్లు శవాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఒక శవం ఆర్మీ ఆఫీసర్ లాగా డ్రెస్అప్ అయి ఉంది. రాయల్ మెరైన్స్లోని అత్యంత ముఖ్యమైన వ్యక్తిలాగా ఆ శవం కనిపిస్తోంది. అండ్ ఆ శవం చేతిలో ఒక సూట్ కేస్ కూడా ఉంది. దీనంతటిని ఒక స్పానిష్ ఫిషర్మ్యాన్ హూల్వా అనే ఒక పోర్ట్ సిటీ దగ్గరలో కనుగొనడం జరిగింది. అతను దీన్ని 1943లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు కనుగొన్నాడు. అయితే సాధారణంగా చనిపోయిన సోల్జర్స్ ఎంతో మంది ఇలాగా సముద్రాలలో కొట్టుకొని వస్తూ ఉంటారు. యుద్ధం సమయంలో ఇది చాలా కామన్ విషయం. కాకపోతే అక్కడ కొట్టుకొని వచ్చింది ఒక మామూలు శవం కాదు. అండ్ ఆ ఒక్క శవం ఎన్నో సంఘటనలకి దారి తీసింది. అండ్ అంతేకాకుండా బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ వాళ్ళు అడాల్ఫ్ హిట్లర్ని ఫూల్ చేయడానికి ఉపయోగించబడిన శవం అది. అండ్ అడాల్ఫ్ హిట్లర్ ఆ తర్వాత తీసుకున్న కొన్ని టాక్టికల్ బ్లండర్ మిస్టేక్స్ కారణంగా అడాల్ఫ్ హిట్లర్ యుద్ధంలో ఓడిపోవడం కూడా జరిగింది. అలైస్ గెలవడం జరిగింది. జపాన్ వాళ్ళు పెరల్ హార్బర్ మీద 1941లో అటాక్ చేసిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు అఫీషియల్గా రెండో ప్రపంచ యుద్ధంలోకి ఎంటర్ అవడం జరిగింది. అండ్ మరొక పక్క నాజీలు సోవియట్ యూనియన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించారు. కానీ అదేమో కొద్ది సమయంలోనే డిజాస్టర్గా మారిపోయింది. అలాగే అలైస్ కూడా నార్త్ ఆఫ్రికన్ క్యాంపెయిన్లో చాలా అద్భుతమైన విజయాన్ని సాధించారు. సో 1943 మొదటి నాటికే నాజీల యొక్క డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. యాక్సిస్ అలైస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క విజయం అనేది కొంతవరకు తగ్గుతూ వచ్చింది. బట్ స్టిల్ నాజీల యొక్క అండర్లోనే యూరోప్లోని ఎక్కువ భాగం ఉంది. ఒకవేళ దాన్ని గనక వాళ్ళ యొక్క ఆధీనంలోకి తీసుకోకపోయినట్టయితే ఎలైస్కి గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో నార్త్ ఆఫ్రికన్ క్యాంపెయిన్లో అందరికీ అర్థమైన విషయం ఏంటంటే ఎలైస్ దగ్గర చాలా పెద్ద సంఖ్యలో ట్రూప్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అందరి దగ్గర ఉన్న ఒక ప్రశ్న ఏంటి అంటే వాళ్ళ దగ్గర ట్రూప్స్ ఉన్నాయి సరే, కానీ వాటిని వాళ్ళు ఎలా వాడబోతున్నారు భవిష్యత్తులో, ఇది ఎవరికి అర్థం కాకుండా ఉంది. సో యాక్సిస్ పవర్స్, అలైస్ పవర్స్ ఈ రెండు కూడా ఒక కొత్త ప్లాన్తో ముందుకు వచ్చాయి. అంటే అలైస్ ఏమో డామినేట్ చేయడం కోసం, యాక్సిస్ వాళ్ళు ఏమో ప్రొటెక్ట్ చేయడం కోసం, ఈ విధంగా కొత్త ప్లాన్స్తో వచ్చాయి. అయితే ఇక్కడ రెండు మేజర్ టార్గెట్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఏంటి అంటే ఇటలీకి దగ్గరలో ఉన్న సిసిలీ. ఈ సిసిలీ మీద కనుక ఆధిపత్యాన్ని చెలాయించగలిగినట్టయితే, దాన్ని పూర్తిగా వాళ్ళ యొక్క ఆధీనంలోకి తీసుకోగలిగినట్టయితే ఇంకా ఇటలీ మీద ఆల్మోస్ట్ విజయం సాధించేసినట్టే. ఎందుకంటే ఈ సిసిలీ అనేది మెడిటేరియన్ సీలోని అత్యంత ముఖ్యమైన షిప్పింగ్ లేన్స్ని కలిగి ఉంటుంది. సో ఇది మొదటిదైతే. రెండవది ఏంటి అంటే గ్రీస్. ఈ గ్రీస్ అనేది నాజీల దగ్గరికి వెళ్ళడానికి చాలా ముఖ్యమైన ప్రాంతం. అండ్ అంతేకాకుండా సోవియట్లకు కూడా ఇక్కడ నుంచి కొంతవరకు సహాయం చేసే అవకాశం కూడా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో ఈ రెండు ఆప్షన్స్ కూడా ఎల్ఐస్ ముందు ఉన్నాయి. అయితే ఎల్ఐసి ఏంటంటే సిసిలీ మీదకే అటాక్ చేయాలి అనుకున్నారు. కాకపోతే సిసిలీ అనేది ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ టార్గెట్. సో దాని కారణంగా ఇటలీకి ఏదైనా పెద్ద ప్రాబ్లం రావచ్చు అన్న ఉద్దేశంతో ఆల్రెడీ జర్మనీకి చెందిన ఎన్నో సేనలు ఈ సిసిలీకి దగ్గరలో మోహరించున్నాయి. సో అప్పుడు ఎలైస్ కనుక సిసిలీ మీదకి అటాక్ చేసినట్టయితే ఈజీగా ఈ యాక్సిస్ పవర్స్ యొక్క చేతిలో ఎలైస్ అక్కడ ఓడిపోయే ఛాన్స్ ఉంది, ఎంతో మంది చనిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో ఆ టైంలోనే మొదట మనం చెప్పుకున్న ఈ శవం అనేది బయటకు కనబడింది. ఆ శవం అనేది చాలా ముఖ్యమైన పాత్రను పోషించింది. అది పోషించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ మిన్స్ మీట్. ఇది టాక్టికల్ డిసెప్షన్ స్ట్రోక్. ఈ ప్రపంచంలోని అత్యంత అద్భుతంగా వర్క్ చేసిన డిసెప్షన్ టెక్నిక్స్లో ఇది ఒకటని చెప్పాలి. అండ్ ఇది వర్కౌట్ అయిన విధానాన్ని చూసి ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. ఈ ఆపరేషన్ మిన్స్ మీట్ చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తూ ఉండొచ్చు. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే హిట్లర్ని అలాగే అతనితో పాటుగా ఉన్న ఫ్యాసిజం ఎంతూసియస్ట్ అయిన బెనిటో ముస్సోలిని వీళ్ళిద్దరినీ కూడా
కంప్లీట్గా గ్రీస్ వైపు డైవర్ట్ చేసి వాళ్ళ యొక్క కంట్రోల్ అంతా కూడా సిసిలీ మీద తెచ్చుకోవాలి. అంటే ఎలైస్ పవర్స్ వాళ్ళు సిసిలీ మీద అటాక్ చేయట్లేదు, కేవలం గ్రీస్ మీద మాత్రమే అటాక్ చేయాలనుకుంటున్నారు అని వాళ్ళని నమ్మించాలనుకున్నారు. ఒకవేళ అలా చేసినట్టయితే మొత్తం హిట్లర్కి సంబంధించిన ట్రూప్స్ అన్నీ కూడా అటువైపు వెళతాయి. సో చాలా ఈజీగా సిసిలీని ఆ తర్వాత ఇటలీని వీళ్ళ యొక్క ఆధీనంలోకి తీసుకోవచ్చు అనుకున్నారు. సో అందుకోసమని ఈ టెక్నిక్ని అయితే తీసుకున్నారు. అండ్ ఇది నాజీ పార్టీలోని అత్యంత షార్పెస్ట్ మైండ్స్ని కూడా ఫూల్స్ని చేయడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది ఎలైస్కి ఎంతో బాగా సక్సెస్ అయ్యి కంప్లీట్గా వాళ్ళు యుద్ధం గెలవడానికి కూడా కారణమైంది. అయితే ఈ ఆపరేషన్ అనుకున్నంత ఈజీగా ఏమీ జరగలేదు. ఒక ఫ్రెష్ శవాన్ని తీసుకురావాలి, దానికి బ్రిటిష్ రాయల్ మెరైన్ అన్నట్టుగా డ్రెస్సింగ్ వేయాలి, దాని చేతిలో ఒక బ్రీఫ్ కేసు ఉంచాలి, దాంట్లో ఫేక్ టాప్ సీక్రెట్ డాక్యుమెంట్స్ ఉంచాలి. అండ్ ఇవన్నీ కూడా మొదట వాళ్ళు చూసేటట్టు చేయాలి. అండ్ అలా చేయాలంటే వాళ్ళకి దగ్గరలో ఎక్కడో చోట ఈ శవం తేలేటట్టు చేయాలి. అండ్ దాన్ని తీసుకొని వెళ్లే దారిలో జర్మన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు గుర్తించకుండా చూసుకోవాలి. అండ్ ఫైనల్గా వాళ్ళు దీన్ని నమ్మారా లేదా, అసలు చూసారా లేదా అనేది మనం తెలుసుకోవాలి. సో ఇవన్నీ కూడా జరగాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనేది జరుగుతుంది. వినడానికి ఇది మనకు ఒక జేమ్స్ బాండ్ మూవీలో అనిపిస్తూ ఉంటుంది, బట్ నిజానికి ఆపరేషన్ మిన్స్ మీట్ అనేది ఒక జేమ్స్ బాండ్ రిలేటెడ్ స్టోరీ అనే చెప్పొచ్చు. ఇది ఒక క్రియేటివ్ మిలిటరీ డెసిప్షన్ టెక్నిక్. దీన్ని ట్రౌంట్ మెమో అని పిలుస్తూ ఉంటారు. ఈ ట్రౌంట్ మెమోని మొట్టమొదటిగా అందరికీ పరిచయం చేసింది బ్రిటిష్ అడ్మైరల్ అయిన జాన్ గాడ్ఫ్రే అనే పర్సన్. యాక్చువల్గా గాడ్ఫ్రేకే దీనికి సంబంధించిన క్రెడిట్స్ అన్నీ కూడా వెళ్ళాయి. బట్ చాలామంది ఏమంటారంటే ట్రౌట్ మెమో యొక్క టెక్నిక్ అనేది నిజానికి అతని యొక్క థాట్ కాదు, దాన్ని రాసింది అతని యొక్క అసిస్టెంట్ అయిన ఇయాన్ ఫ్లెమింగ్ అంటారు. ఇతను రైటర్ అలాగే నేవల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కూడా. ఈ ఇయాన్ ఫ్లెమింగ్ అనే పర్సనే యుద్ధం అనేది ముగిసిన తర్వాత మొట్టమొదటి జేమ్స్ బాండ్ నవల్ని రాయడం జరిగింది. సో ఇక్కడ అందరికీ కూడా అది కన్ఫర్మ్ అయింది ఆల్మోస్ట్, బట్ అది ఇప్పటికీ కూడా అఫీషియల్గా గుర్తింపు పొందలేదు. అయితే ఈ ఆపరేషన్ మిన్స్ మీట్ వెనకాతల చాలా అంటే చాలా కష్టం ఉంది. కొంతమంది చాలా కష్టపడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక శవాన్ని తీసుకోవాలి, అండ్ అంతేకాకుండా అతని గురించి ఎవరికి తెలియకూడదు. అండ్ అతను రియల్గా ఒక రాయల్ మెరైనే అన్నట్టుగా అతనికి కొన్ని ఐడీస్ని క్రియేట్ చేయాలి. అండ్ అతన్ని స్పెయిన్ వరకు తీసుకుని వెళ్ళి అతన్ని అక్కడ ఉంచాలి. ఈ దారిలో ఆ విమానాన్ని జర్మన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ గమనించకుండా చూసుకోవాలి. సో దీనికోసం నియమించిన మొట్టమొదటి ఆఫీసర్ పేరు చార్లెస్. ఇతను ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఆ తర్వాత అతనితో పాటుగా ఈవెన్ మోంటాగో అనే పర్సన్ కూడా యాడ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా మొదటి నుంచి ఈ కేసు విషయంలో చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాప్స్ని తీసుకోవాలనుకున్నారు, కాకపోతే అంత ఈజీ ఏమీ కాదు. ఎందుకంటే రైట్ ఏజ్ కావాలి, రైట్ జెండర్ కావాలి, అలాగే చనిపోయిన వ్యక్తి కూడా రీసెంట్గానే చనిపోయి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడే ఆ డీకంపోజిషన్ స్టేట్ని జర్మన్స్ చూసినప్పటికీ కూడా వాళ్ళు కొంచెం నమ్మేటట్టుగా ఉంటుంది. అండ్ చనిపోయిన వ్యక్తి కూడా యంగ్ మ్యాన్ అయి ఉండాలి, అది కూడా రెగ్యులర్ బేసిస్గానే అయి ఉండాలి. అయితే సాధారణంగా ఇటువంటి శవాలు దొరకడం కొంచెం కష్టమే, కానీ అక్కడ జరుగుతోంది యుద్ధం. సో దాని కారణంగా ఎంతో మంది చనిపోతూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా శవాలకి కొదవ అనేది లేకుండా పోయింది. అయితే ఇప్పటికీ కూడా మనకి బాడీలో ఎటువంటి డ్యామేజెస్ లేకుండా ఉన్న వ్యక్తి అయితే కావాల్సి ఉంటుంది. సో దానికోసం కంటిన్యూస్గా వీళ్ళు వెతకడం మొదలుపెట్టారు. అయితే చాలా తక్కువ టైంలోనే వాళ్ళకి ఒక వ్యక్తి యొక్క శవం అనేది దొరికింది. ఆ వ్యక్తి ర్యాట్ పాయిజన్ని మింగేసి చనిపోవడం జరిగింది. అతని పేరు గ్లిండర్ మైకెల్. అండ్ ఇతను ఒక వెల్ష్ వేగ్రెంట్. ఇతను తన జీవితం మీద విరక్తి పుట్టి ర్యాట్ పాయిజన్ని మింగేసి చనిపోయాడు. అది కూడా లండన్లోని కింగ్స్ క్రాస్లోని ఒక అబాండెండ్ వేర్ హౌస్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో ఇతని యొక్క బాడీ అనేది చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇతనికి ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరు లేరు కాబట్టి ఎవరికి ఇతని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఇతని యొక్క శరీరాన్ని చూస్ చేసుకున్నారు. సో బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ పర్సన్గా ఇతన్ని మార్చాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఇతనికి ఒక కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేయాలనుకున్నారు. కాకపోతే ఇతను క్రియేట్ చేసే ఐడెంటిటీ చాలా పర్ఫెక్ట్గా ఉండాల్సి ఉంటుంది. దీనికోసం వాళ్ళు ఇతనికి చూస్ చేసిన పేరు ఏంటి అంటే మేజర్ విలియం మార్టిన్. ఇతను రాయల్ మెరైన్స్లోని ఇంపార్టెంట్ మెంబర్గా ఇతనికి ఒక ఐడెంటిటీని అయితే క్రియేట్ చేశారు. అండ్ ఇతను ఒక హై ర్యాంకింగ్ ప్రొఫైల్ పర్సన్గా నాజీలు నమ్మాలి అంటే ప్రతి ఒక్క డీటెయిల్ని కూడా చాలా పర్ఫెక్ట్గా పెట్టాల్సి ఉంటుంది. సో అందుకనే వీళ్ళు ఏం చేశారంటే మేజర్ విలియం మార్టిన్ యొక్క పేరు పక్కన యాక్టింగ్ మేజర్ అని రాయడం జరిగింది. సో అలా రాయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు చాలా హై ర్యాంకింగ్ పర్సనల్, వీళ్ళ గురించి బయట ప్రపంచానికి తెలియదు, కానీ వీళ్ళ దగ్గర అన్ని రకాల సీక్రెట్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయని అందరూ నమ్ముతూ ఉంటారు. సో అలా నమ్మేటట్టుగానే ఇతని యొక్క పేరు కింద అలా రాయడం జరిగింది. అలాగే ఇతని యొక్క పేరు పక్కన మార్టిన్ అని పెట్టడానికి కూడా కారణం ఏంటి అంటే అప్పట్లో ఉన్న టాప్ ఆఫీసర్స్లో చాలా మందికి కామన్గా ఉన్న పేరు
పేరు అది. సో అది కూడా నాజీలను నమ్మించడం కోసమే అలా చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత యూనిఫామ్స్ విషయంలో చాలా ఈజీగా దొరికేస్తుందిలే, ఏ ప్రాబ్లం లేదులే అని వాళ్ళు అనుకున్నారు. కానీ యూనిఫామ్స్ విషయంలో కూడా వాళ్ళకి ఒక ప్రాబ్లం అనేది ఎదురైంది. అదేంటి అంటే సాధారణంగా ఇంత హై ర్యాంకింగ్ ప్రొఫైల్ పర్సన్స్, మెయిన్గా రాయల్ మెరైన్స్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా వైట్ కలర్ వుడెన్ అండర్ ప్యాంట్స్ని ధరిస్తారు. సాధారణంగా వాళ్ళందరూ ఇలాగే చేస్తారు. సో ఒకవేళ అది కనుక లేకపోయినట్టయితే నాజీలకి అనుమానం వచ్చే అవకాశం ఉందని చాలామంది అభిప్రాయపడ్డారు. సో అందుకని వాటిని ఎలాగైనా సరే తీసుకొని వచ్చి ఇతని శరీరానికి ధరించేటట్టు చేయాలనుకున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే అటువంటి లగ్జరీస్ యుద్ధం టైంలో కాబట్టి బేసిక్గానే అందుబాటులో ఉండవు, ఇంకా ఆ టైంలో పూర్తిగా అందుబాటులో లేకుండా పోయాయి. సో అవి ఎక్కడా దొరకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు తలపట్టుకొని కూర్చున్నారు. బట్ ఈ ఇష్యూకి సొల్యూషన్ మరొక ఫ్యామిలీ ద్వారా వచ్చింది. అంటే వాళ్ళ యొక్క ఇంటి సభ్యుడు కూడా ఇలాగ ఆర్మీలో పనిచేస్తూ ఉంటాడు, కానీ అతను చనిపోవడం జరిగింది. అతని పేరు హెర్బర్ట్ ఫిషర్. సో అతని యొక్క అండర్ ప్యాంట్స్ని అతని ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఇతని యొక్క శరీరానికి వాటిని ధరించి ఆ తర్వాత ఇతని మీద మిగతా డ్రెస్సెస్ని కూడా వేయడం జరిగింది. సో ఇతనికి ఒక బ్యాక్ స్టోరీని కూడా క్రియేట్ చేయాలనుకున్నారు. ఎందుకంటే ఇప్పటి కాలంలో మనకు తెలిసిందే కదా, ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది అండ్ ఆ స్టోరీ కూడా చాలా పబ్లిక్గానే ఉంటుంది. సో ఇతని యొక్క స్టోరీ గురించి కూడా ఒకవేళ వాళ్ళు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే ఇటువంటి స్టోరీ ఒకటి ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో అతనికి ఒక బ్యాక్ స్టోరీని కూడా కంప్లీట్గా క్రియేట్ చేయడం జరిగింది. అతనికి ఎవరూ లేరు, కేవలం ఒకే ఒక ప్రేయసి మాత్రమే ఉంది. అండ్ అంతేకాకుండా ఆమె అతని జీవితం, ఆమె అతని సర్వస్వం. అంటే అలాంటి అమ్మాయిలు ఎవరో ఇతని జీవితంలో లేరు, కానీ అలా ఉన్నదని అందరినీ నమ్మించడం కోసం ఒక స్టోరీని క్రియేట్ చేశారు. 2 లవ్ లెటర్స్ని కూడా క్రియేట్ చేశారు. అండ్ ఆ తర్వాత ఒక ప్రేయస్ యొక్క ఫోటోని కూడా క్రియేట్ చేశారు. అలాగే ఇతని యొక్క డ్రెస్ లోపల సిగరెట్స్ని, మ్యాచ్ బాక్స్ని, అంతేకాకుండా స్టాంప్స్ని, కొన్ని కీస్ని, రెసిప్ట్స్ని, కొన్ని టికెట్స్ని, వీటన్నిటిని కూడా పెట్టడం జరిగింది. అలాగే ఫియాన్సీని క్రియేట్ చేశారని చెప్పాను కదా, ఆమె పేరు పామ్ అని పెట్టడం జరిగింది. అయితే నిజానికి ఆమె యొక్క పేరు పామ్ అయితే కాదు. అండ్ ఆమె కోసం కొన్నట్టుగా ఒక డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్ను కూడా కంప్లీట్గా ఫేక్ చేసి దానికి సంబంధించిన బిల్ని కూడా అతను జోబులో ఉంచారు. అలాగే ఆ పామ్ యొక్క ఫోటోగ్రాఫ్ను కూడా అతని యొక్క జోబు లోపల ఉంచడం జరిగింది. సో అక్కడ ఆమె బీచ్ దగ్గర ఒక టవల్ని పట్టుకొని నుంచున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఆమె పేరు పామ్ కాదు, ఆమె జీన్. ఆమె MI5 కారిడార్ దగ్గర పనిచేస్తూ ఉంటుంది. ఆమె యొక్క ఫోటోని అలాగా వాడుకోవడం జరిగింది. సో ఫేక్ డాక్యుమెంటేషన్ అంతా పూర్తయిపోయింది. మేజర్ మార్టిన్కి సంబంధించిన జీవితం మొత్తాన్ని కూడా అక్కడ ప్రజెంట్ చేసేసారు. సో ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే నేవల్ ఐడి కార్డ్. ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే గ్లిండర్ మైకెల్కి అంతకు ముందు, అంటే పాయిజన్ తీసుకోక ముందు ఎటువంటి ఫొటోస్ కూడా లేవు. దాని కారణంగా అతను నార్మల్గా ఎలా ఉంటాడనే ఫోటోగ్రాఫ్ వీళ్ళ దగ్గర లేదు. చనిపోయిన తర్వాత ఇతని యొక్క ఫేస్ని తెరిచి ఉంచి ఫోటోలు తీయడానికి ట్రై చేసినా కూడా చాలా భయంకరంగా వస్తుంది. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే చాలా రోజుల పాటు అతని శవాన్ని అలాగే చూస్తూ వచ్చారు. ఫైనల్గా కొంతమందికి ఒక ఐడియా వచ్చింది. అదేంటి అంటే అతని యొక్క బాడీని ఫోటో తీసి రైట్ భాగాన్ని మొత్తాన్ని కూడా బ్లాకిష్గా మార్చేసినట్టయితే ఎలా ఉంటుంది అనుకున్నారు. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత ఏం చేశారంటే సేమ్ అతనులాగే ఉన్న ఇంకొక ఆర్మీ పర్సన్ తీసుకొని వచ్చారు. అండ్ అతను ఆల్మోస్ట్ ఈ మైకెల్కి ట్విన్ బ్రదర్ అన్నా కూడా నమ్మేయచ్చు. అలాంటి పర్సన్ తీసుకొని వచ్చి అతన్ని ఫోటో తీసి ఆ తర్వాత ఈ ఐడి కార్డ్ని కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఒక వారం 10 రోజుల పాటు కొంతమంది వాళ్ళ యొక్క జోబుల్లో పెట్టుకొని ఆ కార్డ్ని కంటిన్యూస్గా అలా ఉంచేవారు. అంటే ట్రౌజర్లో పెట్టి ఉంచడం వలన దానికి ఒక అథెంటిక్ లుక్ వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళు అలా చేయడం జరిగింది. సో ఐడి కార్డ్స్ కూడా ఫినిష్ అయిపోయాయి. ఇంకా అతన్ని రెడీ చేసి అతన్ని జర్మన్స్కి కనబడేటట్టుగా చేయడం. అండ్ డ్రెస్సింగ్ చేస్తున్న టైంలో కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే మేజర్ మార్టిన్ యొక్క మిలిటరీ బూట్స్ విషయంలో అతని శరీరం సహకరించలేదు. కొన్ని వారాల క్రితం లేదంటే కొన్ని నెలల క్రితం చనిపోయి కంప్లీట్గా ఐసులో ఉంచబడిన వ్యక్తి యొక్క కాళ్ళు ఎలా గడ్డకట్టుపోయి ఉంటాయో మనకు అందరికీ కూడా తెలిసిందే. సో అలాగే మైకేల్ యొక్క కాళ్ళు కూడా గడ్డకట్టుపోయి అసలు మిలిటరీ బూట్స్లోకి ఎంటర్ అవ్వనివ్వలేదు. కాకపోతే తర్వాత మళ్ళీ అతని యొక్క కాళ్ళని తీసుకొని వెళ్ళి ఒక హీటర్ దగ్గర పెట్టి అతని యొక్క కాళ్ళని కొంచెం స్మూత్గా మారేటట్టు చేసి ఆ తర్వాత ఆ బూట్లలోకి ఎక్కించడం జరిగింది. సో ఇలాగ ఎన్నో కష్టాలు పడి ఫైనల్గా అతన్ని రెడీ చేశారు. అతని యొక్క ఐడి కార్డు, అతని యొక్క ఫియాన్సీ ఫోటో, మిలిటరీ బూట్స్ మొత్తం అన్నింటినీ కూడా చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసి అతన్ని అఫీషియల్గా మేజర్ విలియం మార్టిన్గా మార్చేయడం జరిగింది. రాయల్ మెరైన్కి చెందిన టాప్ సీక్రెట్ పర్సన్గా మార్చేయడం జరిగింది.
సో ఇంకా వాళ్ళ యొక్క నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ప్లాన్ ఏంటి అంటే విమానంలో అతను తీసుకుని వెళ్ళి నాజీలకు కనబడేటట్టుగా చేయడం. సో దీనికి స్పెయిన్లోని హ్యుయల్వా అనే ప్రాంతాన్ని చూస్ చేసుకున్నారు. కాకపోతే అతన్ని అక్కడ వరకు ఎలా తీసుకెళ్లాలి అనే విషయం మీద కూడా చాలా పెద్ద మొత్తంలో డిస్కషన్స్ జరిగాయి. ఎందుకు అంటే ఒక డెడ్ బాడీని సింపుల్గా ఆకాశంలో విమానం ద్వారా పడేసినట్టయితే ఖచ్చితంగా ఎవరో ఒకరు గమనించే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పట్లో యుద్ధం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఏరోప్లేన్స్ని గమనిస్తూ వచ్చారు. అలాగే బోట్స్ కూడా చాలా అంటే చాలా సస్పీషియస్గా అన్నిటినీ గమనిస్తూ ఉన్నాయి. సో దీనికోసం వాళ్ళు ఏం చేశారంటే ఒక సబ్మెరైన్ని చూస్ చేసుకున్నారు. దాని పేరు HMS సెరాప్. అప్పట్లో ఈ సబ్మెరైన్స్ని పూర్తిగా గమనించే టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదు. ఇది 10 రోజుల పాటు ప్రయాణించి స్పానిష్ కోస్ట్ లైన్కి చేరుకుంది. అండ్ వాళ్ళు అనుకున్న ప్రాంతాన్ని చేరుకున్న తర్వాత ఆ బాడీని ఒక స్పెషల్లీ బిల్ట్ కంటైనర్లో ఉంచి బయటకు పడేశారు. అండ్ ఆ తర్వాత బాడీ కంప్లీట్గా ఓషన్లోకి వచ్చేటట్టుగా చేశారు. దీన్ని సముద్రంలో పడేసిన కొన్ని గంటల్లోనే దీన్ని కొంతమంది గమనించారు. న్యూస్ ఇమీడియట్గా నాజీలకు చేరిపోయింది. రాయల్ మెరైన్స్కి చెందిన ఒక వ్యక్తి యొక్క శవం అనేది కనబడింది. అండ్ అతనితో పాటుగా టాప్ సీక్రెట్ బ్రీఫ్ కేస్ కూడా ఉంది అన్న వార్త చాలా ఇమీడియట్గా వాళ్ళ దగ్గర చేరుకుంది. అయితే స్పానిష్ అథారిటీ వాళ్ళు అతని యొక్క శరీరాన్ని అండ్ ఆ బ్రీఫ్ కేస్ని రెండింటినీ కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి పంపేయాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే బ్రిటిష్ వాళ్ళకి తెలుసు అలా పంపే లోపే మధ్యలో ఆ సూట్ కేసులో ఉన్న క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ని జర్మన్స్ చదువుతారు అని. సో అందుకనే వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు చదివారో లేదో తెలుసుకోవడం కోసం కూడా ఒక చిన్న ట్రిక్ని అయితే ప్లే చేయడం జరిగింది. ఆ టాప్ సీక్రెట్ క్లాసిఫైడ్ ఫైల్ లోపల వాళ్ళు ఎవ్వరికీ తెలియకుండా ఒక చిన్న కంటి రెప్పని ఉంచడం జరిగింది. అంటే ఐలాష్ని ఉంచడం జరిగింది. సో వాళ్ళు ఓపెన్ చేసి దాన్ని చదివినట్టయితే ఆ ఐలాష్ ఖచ్చితంగా అక్కడ నుంచి పోతుంది కాబట్టి వాళ్ళు దాన్ని అలా పెట్టారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ ఆ శవం వీళ్ళ దగ్గరకు వచ్చే టైంకి ఆ ఐలాష్ లేకపోవడంతో జర్మన్స్ దాన్ని చదివారని అయితే వాళ్ళకి అర్థమైంది. సో ఇమీడియట్గా హిట్లర్ ఏం చేశాడంటే మొత్తం అన్ని ప్లాన్స్ని కూడా మార్చేయడం జరిగింది. అండ్ కంప్లీట్గా గ్రీస్ మీదే ఫోకస్ చేయాలని అయితే డిసైడ్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఆ ప్లాన్స్ వెనక ఉన్న నిజం ఎంత అని అతను అనుమానించలేదు అసలు. నిజానికి బెనిటో ముస్సోలినీ కూడా అలా కాదు, మీరు సిసిలీ వైపు ఉండండి, మీకు గ్రీస్ కంటే ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రాంతం, సో ఇక్కడ కూడా అటాక్స్ జరిగే ఛాన్స్ ఉంది అని అన్నాడు. కానీ హిట్లర్ మాత్రం ఆ మాటల్ని వినడానికి అసలు ఏమాత్రం ఇష్టపడలేదు. ఎందుకంటే అతను ఆ స్పైస్ యొక్క ఇన్ఫర్మేషన్ని అంత డీప్గా నమ్మేశాడు. అయితే నిజంగానే అది వాళ్ళ యొక్క ప్లాన్ అని అంత గుడ్డిగా అతను ఎలా నమ్మేశాడని కొంతమంది అనుకోవచ్చు. కానీ అతను నమ్మించడానికి ముందు ఎన్ని ప్రయత్నాలు అయితే చేశారో తర్వాత కూడా అన్నే ప్రయత్నాలు చేశారు వాళ్ళు. అండ్ అవన్నీ కలిసి అతను నమ్మేటట్టుగా చేశాయి. వాళ్ళు ఏం చేశారంటే ఆ బ్రీఫ్ కేసులో ఉన్న డాక్యుమెంట్స్ గురించి చాలా అంటే చాలాసార్లు స్పానిష్ గవర్నమెంట్కి మెసేజ్ చేయడం మొదలుపెట్టారు. ఆ డాక్యుమెంట్స్ కనుక ఒకవేళ నాజీల యొక్క చేతిలో పడినట్టయితే ఖచ్చితంగా బ్రిటిష్ యొక్క ప్లాన్స్ అన్నీ కూడా నాశనం అయిపోతాయి, బ్రిటన్ అంతమైపోతుంది. ఇలాగ ఎన్నో రకాలుగా మెసేజ్లను అయితే పంపించారు. అండ్ అవన్నీ కూడా కంప్లీట్గా ఎన్క్రిప్టెడ్గా పంపించారు. అంటే అర్థం కాని విధంగా పంపారు. ఎన్క్రిప్ట్ చేస్తే కానీ అర్థం కావు అన్నట్టుగా పంపడం జరిగింది. బట్ వాటిని జర్మన్స్ ఎన్క్రిప్ట్ చేసి క్రాక్ చేసి అందులో ఉన్న మీనింగ్ అంతా కూడా తెలుసుకునేసరికి ఆ బ్రీఫ్ కేస్ చాలా ఇంపార్టెంట్ అయితే వాళ్ళకి అనిపించింది. అండ్ ఆ తర్వాత కూడా ఎన్నో మెసేజ్లు వచ్చాయి బ్రిటిష్ నుంచి స్పెయిన్కి, థ్యాంక్స్ నాజీలకి ఇది చేరకుండా మాకు అందజేసినందుకు అంటూ. సో ఇలా ఈ మెసేజ్లు కూడా నాజీలు అది నిజమని నమ్మేటట్టుగా చేశాయి. సో తర్వాత హిట్లర్ ఏం చేశాడంటే సిసిలీ దగ్గర ఇటలీ దగ్గర ఉన్న ఆర్మీ మొత్తాన్ని కూడా తీసేసి కంప్లీట్గా గ్రీస్ దగ్గరలో ఆర్మీ మొత్తాన్ని కూడా పెట్టడం మొదలుపెట్టాడు. సో హిట్లర్ ఎప్పుడైతే దాదాపుగా 90,000 ప్యాంజర్ డివిజన్ ట్రూప్స్ని అక్కడ పెట్టడం జరిగిందో ఇటలీ ప్రాంతం అనేది ఖాళీ అయిపోయింది. సో ఇమీడియట్గా బ్రిటన్ మరియు దాని యొక్క అలైస్ సిసిలీ మీద దాడి చేసి సిసిలీ మొత్తాన్ని కూడా ఆధీనంలో తీసేసుకున్నాయి. సో దీని కారణంగా ఫర్దర్గా ఇటలీ కూడా ఓడిపోవడం జరిగింది చాలా కొద్ది సమయంలోనే. హిట్లర్ తన యొక్క మిస్టేక్ని రియలైజ్ అయ్యే లోపే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అప్పుడు ముస్సోలినీ యొక్క పవర్ కూడా పడిపోయింది. అయితే అప్పటి వరకు రష్యాకి దగ్గరలో చాలా పెద్ద సంఖ్యలో ట్రూప్స్ని అయితే ఉంచారు జర్మన్స్. కాకపోతే ఎప్పుడైతే వీళ్ళు ఇటువైపు నుంచి దూసుకొస్తున్నారని తెలిసిందో ఇంకా వేరే ఆప్షన్ లేక ఆ ట్రూప్స్లో చాలా పెద్ద సంఖ్యలో సైనికుల్ని అక్కడి నుంచి వెనక్కి రప్పించడం జరిగింది. సో సోవియట్లు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆ ప్రాంతంలో వాళ్ళు ముందుకు చొచ్చుకు రావడం జరిగింది. సో అలాగే యుద్ధం అనేది కంప్లీట్గా వేరే వైపుకి టర్న్ అయిపోయిందనే చెప్పాలి. సో ఆపరేషన్ మిన్స్ మీట్ అనేది స్టార్ట్ అవ్వడానికి ముందు ఎలైస్ కేవలం నార్మల్ పొజిషన్లో ఉన్నారు.
కొంతవరకు మాత్రమే పై చేయిని సాధించారు. కానీ ఈ ఆపరేషన్ మిన్స్మీట్ కారణంగా, ఆ డిసెప్షన్ టాక్టిక్స్ వర్కౌట్ అవ్వడం కారణంగా వాళ్ళు రెండవ ప్రపంచ యుద్ధంలో గెలిచారనడంలో అసలు ఏమాత్రం సందేహం లేదు. సో అందుకని దీన్ని మోస్ట్ సక్సెస్ఫుల్ ఫీట్స్ ఆఫ్ డిసెప్షన్ అని పిలుస్తూ ఉంటారు. ఒకవేళ ఈ ఆపరేషన్ కనుక ఫెయిల్ అయినట్టయితే రెండవ ప్రపంచ యుద్ధంలో రిజల్ట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేదేమో. మేబీ హిట్లర్ కూడా గెలిచే అవకాశాలు కూడా ఉండుండొచ్చు, చెప్పలేం మనం, ఏమైనా జరగచ్చు. కానీ ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది, అలాగా అలైస్ గెలిచాయి. ఈ స్టోరీ యొక్క రియల్ హీరో ఎవరంటే మైకెల్, అదే వెల్ష్ వాగ్రెంట్. ఇతను 2 సార్లు చనిపోయాడు. రెండోసారి హిట్లర్ని అంతం చేయడానికి చనిపోయాడని చెప్పాలి. అతని జీవితం బాగోలేదన్న ఉద్దేశంతో అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు లండన్లోని ఒక వేర్ హౌస్లో. అయితే స్పెయిన్ వాళ్ళు మొదట అతని యొక్క శరీరాన్ని అలాగే డాక్యుమెంట్స్ని రెండింటినీ పంపాలి అనుకున్నప్పటికీ కూడా అది కుదరలేదు, కేవలం డాక్యుమెంట్స్ని మాత్రమే పంపారు. సో అందుకనే అతని యొక్క శరీరాన్ని స్పెయిన్లోనే సమాధి చేయడం జరిగింది. పూర్తిగా మిలిటరీ హానర్స్తో అతనికి అంత్యక్రియలు అయితే చేశారు. మొదట ఎన్నో ఏళ్ల పాటు అతని యొక్క సమాధి మీద విలియం మార్టిన్ అన్న పేరే ఉండేది, ఎందుకంటే ఆ పేరుతోనే అతను పాపులర్ అయ్యాడు కాబట్టి. కానీ 1997లో మళ్ళీ అతని యొక్క రియల్ నేమ్ అయిన గ్లిండర్ మైకెల్ అనే పేరుని యాడ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి అతని పేరు మీదగానే సంతాపాన్ని తెలియజేయడం మొదలుపెట్టారు. కాకపోతే అతను హిట్లర్ని ఎలా ఫూల్ చేశాడనే విషయం అయితే మాత్రం అతనికి తెలిసే అవకాశం అయితే లేదు. అలాగే చరిత్రను అతను ఎలా మార్చేశాడనే విషయం గురించి కూడా అతనికి తెలిసే అవకాశం అయితే లేదు. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ ద వీడియో ఆఫ్ సింగిల్ కాప్స్ చేంజ్ ద హిస్టరీ ఆఫ్ నాజీస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. లేదంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి జబర్దస్త్ మైదాన్ సెర్చ్ చేసి కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో నాకు మెసేజ్ చేయండి, నేను దాని గురించి వీడియో చేయడం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, బై బై నౌ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.